ఒక్కోసారి మనం చెప్పాల్సి వస్తుంది, నోరు మూసుకోమని చెప్పాల్సి వస్తుంది. ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? క్లోజ్ యువర్ మౌత్ అంటామా? కాదు, షట్ యువర్ మౌత్. కానీ ఇలా చెప్పడం మనకు రూడ్ అవుతుందన్నమాట. ఇలా కాకుండా మనము జిప్ యువర్ మౌత్ అనాలి. ఇది కొంచెం పొలైట్ ఇంగ్లీష్ అనమాట. అలాగే జిప్ యువర్ లిప్స్ ఇలా కూడా చెప్పచ్చు, లేదా సింపుల్గా జిప్ ఇట్ అన్నా కూడా సరిపోతుంది. ఈ 3 ఫ్రేజెస్ ఉపయోగించి నోరు మూసుకో అని చెప్పి మనము చెప్పచ్చు అనమాట. అలాగే సాకులు చెప్పడం ఆపే అని చెప్పాలి. ఇలా చెప్పచ్చు, స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఇంకా నీ నుంచే నేర్చుకోవాలి అబద్ధాలు ఆడడం అని చెప్పినప్పుడు, వన్ షుడ్ లెర్న్ లైయింగ్ ఫ్రమ్ యూ. యూ ఆల్వేస్ మేక్ మిస్టేక్స్. ఎప్పుడైనా సరే ఆ మిస్టేక్స్ అనే వర్డ్ మనం చేస్తున్నాము, వాడుతున్నాము అన్నప్పుడు తప్పనిసరిగా మేకే వాడాలి. యూ డిడ్ ఏ మిస్టేక్ అనొద్దు, యూ మేడ్ ఏ మిస్టేక్ అనాలి. మిస్టేక్ ఎప్పుడైనా సరే మనము చేస్తాం కాబట్టి మేకింగ్ మిస్టేక్స్ అని అంటూ ఉంటాం. సో ప్లీజ్ స్టాప్ మేకింగ్ మిస్టేక్స్. తప్పులు చేయడం ఆపు అని నేను అంటున్నాను. ఇలాంటి టిప్స్ మన ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. మన దగ్గర ఆన్లైన్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. వాట్సాప్లో ఈ నెంబర్కి మీరు హాయ్ పెట్టారనుకోండి, నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అలాగే ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో మన బుక్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక్కసారి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి. అలాగే మీకు వచ్చే డౌట్స్ కూడా పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.